బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు బుధవారం కరీంనగర్లో మీడియాతో మాట్లాడుతూ స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా అభ్యర్థుల ఎంపిక కార్యక్రమం ప్రారంభమైందని, ముందుగా జెడ్పీటీసీ అభ్యర్థులను ప్రకటిస్తామని, ఏకగ్రీవంగా ఉన్న చోట బీ ఫామ్ ఏర్పాటు చేస్తామని, వార్డు మెంబర్ నుంచి జెడ్పీటీసీ వరకు అన్ని స్థానాల్లో బీజేపీ పోటీ చేస్తుందని, అత్యధిక స్థానాలను సాధిస్తామని తెలిపారు. వారు దాన్ని ఆ ఒక రెస్పాన్సిబిలిటీ తీసుకోవాల్సిందే, అది వారి బాధ్యత. ఆ బాధ్యత తీసుకొని ఎన్నికలు పెట్టాల్సే వాళ్ళ ప్రభుత్వం బాధ్యత అని చెప్పి నేను తెలియజేస్తాను. ఇవన్నీ కూడా స్టేట్ గవర్నమెంట్ సంబంధించిందండి. ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్కు చాలా వరకు చాలా స్టేట్స్లో డిఫరెంట్ సోషల్ సిచ్యువేషన్స్ ఉంటాయి, సోషల్ కండిషన్స్ ఉంటాయి. కాబట్టి ఎక్సెప్ట్ ఎస్సీ ఎస్టీ సంబంధించిన మాత్రమే కేంద్రానికి అది మాత్రం పవర్స్ ఉంటాయి. ఆల్ అదర్ రిజర్వేషన్స్ ఆర్ విత్ ది స్టేట్ గవర్నమెంట్స్. రెండోది దాని యొక్క ఏదైతే కాంట్రాక్ట్ సంబంధించినటువంటి యొక్క ఎక్కడెక్కడ నిధులు పోయినాయి, పైసలు ఎవరెవరికి పోయినాయి, ఎక్కడి నుంచి పోయినాయి అని రెండు, అంటే దాంట్లో అవినీతి. మూడోది దాంట్లో జరుగుతున్నట్టు ఎంతవరకు ప్రజలకు రైతులకు లాభాలు వచ్చి దాని మీద రావాలని ఈ మూడింటి మీద మనం అడుగుతూ ఉన్నాం. కానీ మొన్న పీసీ ఘోష్ కమిషన్ ఏతుందో అది కేవలము మేడిగడ్డ డ్యామ్ సేఫ్టీ మీదనే వాళ్ళు మాట్లాడారు. ఓవరాల్ ప్రాజెక్టు మీద లేదు. అది మూడింటికే ఇచ్చారు. కాబట్టి ఆ మూడు డ్యామేజ్ అయినాయని చెప్పి నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళకు చెప్పారు. కాబట్టి అది రిపేర్ చేయాల్సి ఉంది. అంత రిపేర్ వర్క్ అయితే పర్వాలేదు, కానీ రిపేర్ చేసే ముందు ఎంత అవుతుంది, ఎంత ఖర్చు అవుతుంది ముందే ప్రజలు చెప్పాలి. దాని ఏ కాంట్రాక్టర్కి ఇస్తున్నావు చెప్పాలి. డిజైనర్ ఇస్తున్నాను చూడాలి. అందుకే నేను చెప్తున్నాను. ఎందుకంటే నేషనల్ డ్యామ్ సేఫ్టీ ఏజెన్సీ అథారిటీ వాళ్ళు ఇచ్చినటువంటి ఒక డ్యామేజ్ మీదనే వాళ్ళు రిపేర్ చేయాల్సిన అవసరం ఉన్నది. దానికన్నా ఎక్కువ చేయాల్సినటువంటి వాళ్ళ ప్రయత్నం చేస్తే తప్పకుండా దాన్ని అనుమానాలు వస్తుంది అనేది భావిస్తాము.